అరకు పార్లమెంటరీ స్వతంత్ర అభ్యర్థి మండల గిరిధర్ రావు కొత్తపల్లి గీత తమ యొక్క మద్దతును మీడియా ద్వారా ఈరోజు సాలూరు ఘనసాయి గెస్టిన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. గిరిజనులకు మేలు జరగాలంటే బీజేపీ ప్రభుత్వం ద్వారా మాత్రమే జరుగుతుందని, కావున తాను కూడా గీత తన యొక్క పూర్తి మద్దతును తెలియజేస్తూ ఉన్నారు. తన అభిమానులు గిరిజనులు యువత అందరూ కూడా ఆమె కమలం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేశారు. మా గిరిజనులు కనీసం అది గుర్తించలేదు. ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ని వేసినా సరే, గ్రామాలకు వెళ్తున్నా సరే కనీసం రెస్పాన్స్ అనేది ఏమీ లేదు. అందుకే నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నాను కనుక నాకు వేయాల్సిన ఓట్లు, నాకు చూపించినటువంటి ప్రజాభిమానం, నా గిరిజన సోదరులందరూ కూడా భారతీయ జనతా పార్టీ విధేయుడిగా, తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ మూడు కూడా ఉమ్మడి అభ్యర్థిగా గౌరవనీయులు శ్రీమతి కొత్తపల్లి గీత గారు అరకు పార్లమెంట్ పరిధిలో పోటీ చేస్తున్నారు. కావున నాకు వేయవలసిన ఓటు ఒక భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా, ఒక గిరిజనుడిగా నేను కొత్తపల్లి గీత గారికి వేయండి అని చెప్తున్నాను. అలాగే ఈ విషయం మన పత్రికా సోదరులు తెలియపరచడానికి మరీ వచ్చాను, ఈ విషయం తెలియపడి వచ్చాను. కావున గిరిజన నిరుద్యోగులు అభ్యర్థులు ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్లో మార్పు రావాలన్నా, కేంద్రంలో మరొకసారి మోదీ గారి రావాలన్నా సరే గిరిజనులు గెలిపించుకునే ఆవశ్యకత ఉన్న ఎంతోమంది. కావున నేను ఇదివరకు చాలాసార్లు శ్రీమతి గౌరవనీయులు కొత్తపల్లి గీత గారి పైన ఆమె కుల ధృవీకరణ విషయంలో చాలాసార్లు వ్యాఖ్యలు తెచ్చి ఉన్నాను. ఇదే విషయం ఎలక్షన్ కమిషన్ ఆరో గారికి తెలియపరిచాను. ఆమె కుల ధృవీకరణ విషయంలో తప్పుగా ఉన్నది, కానీ ఆ పత్రాలన్నీ సరిచేసి చూసేసరికి ఆ నష్టాన్ని వాళ్ళు తీర్చారు. దానందరికీ కూడా మేము సేవగించాము. ఇప్పుడు ఎలక్షన్ మన 2 రోజులు ఉన్నాయి కనుక ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా మీరందరూ కూడా కొత్తపల్లి గీత గారికి ఏదైతే ఉందో కమలం గుర్తు, ఆ కమలం గుర్తుకు వేసి భారీ మెజార్టీతో గెలిపించారని నా గిరిజన సోదరులందరూ కూడా హృదయపూర్వకంగా కోరుచున్నాను. జై ఆదివాసీ.